ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 1,50,00,000 మంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కేంద్రంలో అధికారంలోనున్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న వెలువడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ సీఎం అతీష్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీల్లో అంతుచిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 10,000కు పైగా కోళ్లు మృతి చెందుతున్నాయి. లక్షలాది కోళ్ల మృతితో పశుసంవర్ధన శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్స్ సేకరించి భూపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపారు. మరిన్ని కోళ్లకు వైరస్ సోకకుండా రైతులు చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా పాతిపెట్టాలని సూచిస్తున్నారు. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు విలువ చేసే పందెం పుంజులు సైతం వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల ఫారాల్లో 8 కోట్ల బ్రాయిలర్ కోళ్లు, ఇళ్లలో 2 కోట్ల నాటుకోళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశీయ కోళ్ల కంటే కోళ్ల ఫారం కోళ్లలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల వద్ద గుట్టలుగా మృతి చెందిన కోళ్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు 10,000 కోళ్లు మృతి చెందుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయి. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమృత స్నానాలు ఆచరించారు. మోదీ అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాటుకు చేరుకున్నారు. ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం హిందువుల ఓట్లను ఆకట్టుకునేందుకేనని వ్యాఖ్యానిస్తున్నారు. అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు తనిఖీ చేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సమయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. క్వారీ మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఈఈ మదర్షా అలీ, ప్రభుత్వాసుపత్రి క్యాంటీన్ను ఆర్ఓ సిహెచ్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న క్యాంటీన్ను ఆర్ఓ రవికుమార్ తనిఖీ చేస్తున్నారు. పారిశుద్ధ్యం, సమయానుసారం ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారా లేదా, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. శివజ్యోతి థియేటర్, చైతన్య ట్యాక్సీ స్టాండ్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామివారి గుడిలో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లక్ష్మణరావు, ఆయన కుమారుడు పవన్ శర్మ స్వామివారికి అభిషేకం, తమలపాకులతో విశేష పూజలు, అర్చన నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు మరగంటి కృష్ణమాచార్యులు తండ్రి దివంగత వెంకటాచార్యులు జయంతిని పురస్కరించుకుని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వీరపండు, మద్దూరి అన్నపూర్ణయ్య, సేవా సమితి అధ్యక్షుడు బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు.